శ్రీ గురుభ్యో నమ. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. అస్మద్గురుచరణ పాదారవిందాభ్యాం నమ. శ్రీమన్ మహాభారతం అంటే చాలా విశిష్టమైనటువంటి గ్రంథము. భారతీయ సంస్కృతి అంతా కూడా ప్రతిబింబించేటువంటిది. భారతీయులకి అదొక వరం లాంటిది. వేద సారమంతా కూడా అందులో ఉన్నటువంటిది. అందుకనే దీన్ని పంచమో వేద అన్నారు. భారతం పంచమో వేద అన్నారు. అటువంటి ఆ మహాభారతంలో వ్యాస భగవానుడి యొక్క ప్రణాళిక చాలా విశిష్టమైనటువంటిది. అది కేవలము మహాభారతం అంటే మనము కౌరవ పాండవుల చరిత్ర అనుకుంటాం. కానీ కౌరవ పాండవుల యొక్క చరిత్ర చెప్తూనే చాలా చోట్ల పురుషార్థాలు, ధర్మార్థ కామ మోక్షాలకు సంబంధించినటువంటి విశేషాలన్నీ కూడా మాటి మాటికి చెబుతూనే ఉంటాడు వ్యాస భగవానుడు. ఇది కథని అనుసరించి ఈ చతుర్వర్గానికి ప్రాధాన్యం ఇచ్చినటువంటి స్థలాలు అనేకములు ఉన్నాయి ఇందులో. కానీ ఇందులో విశేషంగా వనపర్వం, భీష్మ పర్వం, శాంతి పర్వం, అనుశాసన పర్వం అనేటువంటి ఉంటే వీటిల్లో కథ తక్కువగా ఉంటుంది, కానీ ఉపదేశం చాలా ఎక్కువగా ఉంటుంది. చాలా గొప్ప ఉపదేశాలు, అనేకములైనటువంటి ఉపాఖ్యానాలు వీటితో ఉంటుంది. అలాగా భీష్మ పర్వం వీటిల్లో ఉపదేశ పాలు ఎక్కువగా పెడుతూ ఈ ఉపదేశము యొక్క ప్రాధాన్యంతోనే వ్యాసుడు జనులందరికీ కూడా హితాన్ని కలిగించాలి అని అందరికీ ఇప్పటికీ కూడా ఈ కలియుగంలో మన అందరికీ కూడా ఎటువంటి మాటలు అవసరమో, ఎటువంటి ఉపదేశాలు అవసరమై ఉన్నాయో, ఎటువంటి మార్గాన్ని మనం అనుసరించాలో ఆ విషయాలన్నీ కూడా ఆయన చెబుతూ జనహితాన్ని సాధించాడు. అందుకనే దీంట్లో నన్నయ్య గారు కూడా ఏమంటారంటే విశ్వజనీయత ఉన్నటువంటిది మహాభారతం అంటారు. ఆ విశ్వజనీయత అంటే ఇదే. ఆ విశ్వజనీయత కోసమే వ్యాస మహర్షి కథాభాగం కంటే ఎక్కువ భాగం ఉపకథలనే చెప్పాడు. తీర్థయాత్రా పర్వం పేరులో తీర్థయాత్రా పర్వం చూస్తే అసలు ఎన్ని తీర్థక్షేత్రాలు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఎలా ఉండాలి, ఏమిటి అనేటువంటివి అన్నీ కూడా వివరంగా తెలియజేశాడు. ఎన్నో ఇతరములైనటువంటి కథల్ని దానికి సంధానం చేశారు. అలా కూర్చున్నటువంటి వాటిలోనే మనకు వీహి ద్రోణాఖ్యానము, నలోపాఖ్యానము, రామోపాఖ్యానము, సావిత్రి చరిత్ర, ధర్మవ్యాధోపాఖ్యానము, అగస్త్య చరిత్ర, ఋష్యశృంగ చరిత్ర, నహుష వృత్తాంతము ఇలాంటివన్నీ కూడా అందులో ప్రాధాన్యం పొందుతాయి. ఇటువంటి వాటితో కూడినటువంటిది వనపర్వం. అందుకని వనపర్వం చదివితే కనుక అనేకములైనటువంటి ధర్మాలు, అనేకములైనటువంటి ఉపాఖ్యానాలు, అనేకములైనటువంటి విషయాలు కూడా తెలుస్తాయి. అందువలన శ్రద్ధగా ఈ వనపర్వం వినడానికి ప్రయత్నం చెయ్యండి. స్వస్తి.